నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టైమ్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ 25 నిమిషాలు 9 టార్గెట్లు ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ బద్లా. ఆపరేషన్ సింధూర్ సక్సెస్. 70 మంది టెర్రరిస్టులు హతం. పాక్ పీఓకేలోని టెర్రర్ క్యాంపులు నేలమట్టం. బార్డర్ దాటకుండానే భరతం పట్టిన రాఫెల్ ఫైటర్ జెట్లు. త్రుటిలో తప్పించుకున్న జైషే చీఫ్ మసూద్ అజార్, అతడి ఫ్యామిలీలోని 10 మందితో పాటు 4 అనుచరులు మృతి. బార్డర్లో భారీగా కాల్పులకు తెగపడ్డ పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి, 50 మందికి గాయాలు. మొన్న మధ్యరాత్రి 1:44 చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఏదైతే లక్ష్యంగా చేసుకుందో 9 ఉగ్రవాద స్థానాలని, ఆ ఉగ్రవాద స్థావరాలు 9ని కూడా 25 నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించేశారు. ఎవ్వరికి అంటే సామాన్య పౌరులకి కానీ లేదా పాక్ ఆర్మీకి కానీ ఎటువంటి వాళ్ళపైన లేదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. భారతదేశం అయితే కనుక ఈ ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా ముగించింది. దీనిపైన దేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పహల్గామ్ దాడి ఘటనలో ఎవరైతే మరణించారో ఆ బాధిత కుటుంబ సభ్యులు అయితే కనుక ప్రధాని మోడీకి, భారత ప్రభుత్వానికి, ఇండియన్ ఆర్మీ, నేవీ, విదేశాంగ శాఖకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తపరిచారు. పహల్గామ్ దాడిలో టూరిస్టులని, అందులో పురుషుల్ని టార్గెట్ చేసుకొని చంపేశారు. అయితే అందులో ఒక జంట నవదంపతులు కొత్తగా పెళ్ళై వెళ్ళారు. వాళ్ళల్లో వినయ్ నర్వాల్, హిమాన్షి, ఆ జంటలో అతన్ని వినయ్ నర్వాల్, అతను కూడా నేవీ అధికారి, అతన్ని చంపడం జరిగింది. వాళ్ళకు పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఆమె ఏం చేయాలో కూడా ఆ షాక్లో ఉండిపోయింది. ఆ ఫోటో అయితే కనుక యావత్ ప్రపంచాన్ని, యావత్ భారతదేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని కూడా కలిసివేసింది. సో హిమాన్వి కూడా నేను నా బాధని, నా జీవితం మొత్తం లాగేసుకున్నారు. కొన్ని క్షణాల్లో ఏం మాట్లాడాలో కూడా నాకు అంటే అంత బాధలో ఉండిపోయాను. కాకపోతే ఈ పహల్గామ్ దాడి తర్వాత ఏదైతే భారత ప్రభుత్వం ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి విజయవంతమైందో దీనివల్ల నాకు కొంత సాంత్వన కలిగింది అని చెప్పడం జరిగింది. ఇంకా అలాగే ఎవరైతే పహల్గామ్ దాడిలో మృతి చెందారో వారి కుటుంబ సభ్యులు కూడా దీనిపైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ స్పందించింది. ప్రతీకార చర్యలు తప్పవు అని కూడా చెప్పింది. ఇది మనం మాట్లాడుకున్నాం నిన్న. అయితే పిచ్చెక్కినట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. ఇప్పుడైతే కనుక పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందారు, 50 మందికి గాయాలయ్యాయి. ఇప్పుడే కాదు, పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పాక్ బార్డర్ దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇండియన్ ఆర్మీ దాన్ని తీవ్రంగా తిప్పికొడుతూనే ఉంది. సో మొన్న ఏదైతే కనుక ఆపరేషన్ సింధూర్ చేపట్టారో మొన్న మధ్యరాత్రి, దాని తర్వాత నిన్న మరింత రెచ్చిపోయారు. నిన్న రాత్రి కొన్ని వార్తా కథనాలు చూసుకుంటే ఇవాళ తెల్లవారుజామున ముఖ్యంగా పూంచ్ పట్టణంలో అమాయకులైన ప్రజల ప్రాణాలని తీస్తున్నారు. కొంతమంది చేతులు కాళ్ళు విరిగిపోయి వాళ్ళని చూస్తుంటేనే చాలా అంటే అంత భయంకరంగా ఉన్నాయి ఆ విజువల్స్. అంత ఘోరంగా అమాయకులని పొట్టన పెట్టుకుంటున్నారు, గాయపరుస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు అయితే వచ్చాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నదైతే కనుక పూర్తిగా తెలియదు. కానీ నిన్న రాత్రి నుంచి అయితే కనుక అంటే నిన్న మధ్యరాత్రి ఇవాళ తెల్లవారుజామున అయితే కనుక ఈ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పూంచ్ పట్టణంలోని అమాయక ప్రజలని చంపేస్తున్నారు అని చెప్పేసి. పాకిస్తాన్కి నిజంగానే పిచ్చెక్కినట్లు ఉంది. ఏదైనా ఉంటే మిమ్మల్ని ఇప్పుడు భారతదేశం ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే దాడి చేసింది. కానీ మీరేం చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఇలా చేయడం వల్ల ముందు మీరు మేము కాదు, మాకు సంబంధం లేకపోయినా కూడా భారతదేశం పహల్గామ్ దాడిని మాకు అంటగడుతోంది అని చెప్పేసి ఏవేవో నంగనాచి మాటలు మాట్లాడి ఇప్పుడు ఏదైతే ఉగ్రవాద స్థావరాలపైన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో మరి ఉగ్రవాద స్థావరాలనే కదా ధ్వంసం చేసింది. మిమ్మల్ని ఎవరిని, పాకిస్తాన్లోని ప్రజల్ని కానీ, చివరికి ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఆర్మీని కానీ ఎవరిని ఏమీ చేయలేదు. ఎవరు ఏ పౌరులు కూడా ఎవరికి ఏమీ చిన్న దెబ్బ కూడా తగలేదు. కేవలం ఉగ్రవాద స్థానాల టార్గెట్ ఏదో ఆ టార్గెట్ మీదే ఫోకస్ చేసి ఆ టార్గెట్ని మాత్రమే
ధ్వంసం చేసింది. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రపంచ దేశానికి తెలిసేలాగా మీరే ఒప్పుకున్నారు మీ చేష్టల వల్ల. దీనికి ప్రతీకార చర్య ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకు ఉంటుంది ప్రతీకార చర్య? ఉగ్రస్థావరాలను కూల్చేసింది. ఏమైనా మీ కార్యాలయాన్ని టార్గెట్ చేసుకొని ధ్వంసం చేశారా? కాదు కదా. ఇప్పటికీ కూడా మీరు పిచ్చెక్కినట్లు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియలా. అక్కడ కేవలం ప్రధాని ఆట బొమ్మని, మొత్తం జరిగేదంతా పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయన కంట్రోల్లోనే జరుగుతుంది. ఇది చాలామందికి తెలిసిన వాస్తవమే. మరి అలాంటప్పుడు పిచ్చి కుక్క పట్టినట్లు అమాయక పౌరుల్ని పొట్టన పెట్టుకుంటున్నారే, మీకు కొంచెమైనా మానవత్వం లేదా? ఆ మానవత్వం ఉంటే ఎప్పుడో ఉగ్రవాదులకు స్థావరం ఏర్పాటు చేయకుండా వాళ్ళని ఎప్పుడో వెళ్ళగొట్టుండే వాళ్ళు. ఇప్పటికైనా సరే ఏదైతే కనుక ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అయినా కూడా మీలో మార్పు వస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ మీలో మార్పు రాదు. ఏదైతే కనుక ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అయినా కూడా మీ కళ్ళు తెరుచుకుంటాయి అనేసి కొంతమంది అనుకున్నారు. అందరూ అయితే అనుకోలేదు, ఎందుకంటే మీ బుద్ధి తెలుసు కాబట్టి. కానీ మీరు అక్కడితో ఆపేసి ఉంటే కనుక చాలా బాగుండేది. కానీ మీరు అక్కడితో ఆపేయకోకుండా ఇష్టం వచ్చినట్లు అమాయకుల ప్రాణాలని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు, కరెక్ట్ కూడా కాదు. ప్రజలు ఏం చేస్తారు? మీకు ఏదైనా ఉంటే మీరు చూడండి. మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను తరిమి కొట్టండి, ఉగ్ర మూలాలను పీకేయండి. మీ దేశం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆర్థికంగా ఎలా ఎదగాలి, సామాన్య ప్రజలకి సంక్షేమాన్ని ఎలా అందించాలి, వాళ్ళని ఎలా అంటే వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ జీవన నైపుణ్యాన్ని ఎలా మెరుగుపరచాలి అన్న దానిపైన దృష్టి పెట్టండి. కానీ ఉగ్రవాదుల్ని పోషించుకుంటూ ప్రజల్ని పట్టించుకోకుండా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని దిగజార్చి వాళ్ళని ఎందుకు సామాన్య పౌరులకి శిక్ష వేస్తున్నారు? ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం కోసం. ఇప్పటికైనా మీరు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అయినా సరే మీకు తెలుసు నిజానిజాలు ఏంటో. భారతదేశం ఎంత ధర్మబద్ధంగా శాంతియుతంగా ఉంటుందో కూడా మీకు తెలుసు. ఇప్పటికైనా సరే ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసి మీరు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా ఉంటే అది పాకిస్తాన్కి మంచిది. మీ వల్ల పాకిస్తాన్లో ఉండే పౌరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే మీ దేశంలోని ప్రజలే మీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు, అయినా కూడా మీకు బుద్ధి రావట్లేదు. శభాష్ ఆర్మీ! ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ స్పందన. ఇది మనందరం గర్వించదగ్గ క్షణం. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి, ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడి. కేబినెట్లో మినిస్టర్స్తో భేటీ. ఆర్మీకి అభినందనలు. ఆర్మీకి అయితే కనుక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పైన ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ఏదైతే కనుక దాడి చేశారో దాంట్లో ఎలాంటి పొరపాట్లు కూడా జరగకుండా విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ ముగిసింది అని చెప్పేసి ఆర్మీకి అయితే కనుక అభినందనలు తెలిపారు. ఇక అమాయకుల ప్రాణాలు తీసినోళ్ళనే మట్టుబెట్టినాం, ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్. భారత లక్ష్యం పాకిస్తాన్ కాదు, టెర్రరిస్టులే. దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించబోమని వెల్లడి. అమాయకుల ప్రాణాలు, పెహల్గాం దాడిలో ఎవరైతే అమాయకుల ప్రాణాలు తీశారో ఆ ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మట్టుబెట్టడం జరిగింది. అంటే ఆ ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాని మిగతా ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇక ముఖ్యంగా మా టార్గెట్ ఉగ్రవాదులే కానీ పాకిస్తాన్ కాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ ఇప్పుడైనా బుద్ధి మార్చుకోండి, మీకు ఇంత చెప్పినా కూడా బుద్ధి రాకపోతే ఇంకెవ్వరూ ఏం చేయలేరు. ప్రపంచ పటంలో మీరు లేకుండా వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నట్టున్నారు. మీకు తెలియకుండానే ఆ నిర్ణయం కూడా జరిగిపోయేటట్టుంది. ఇక పెహల్గాం బాధితులకు ఇదే నివాళి. దాడుల వివరాలు వెల్లడించిన మహిళా అధికారులు, వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసిన కర్నల్ సోఫియా, టార్గెట్ డ్యామేజ్ పై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పెహల్గాం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇదే నివాళి అని చెప్పేసి మహిళా అధికారులు అయితే కనుక వివరాలు వెల్లడించారు. ఈ ఆపరేషన్ ఎలా జరిగింది దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా కర్నల్ సోఫియా అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇక నిన్న 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. దానిపైన వార్త. మాక్ డ్రిల్ కోసం మోగిన వార్ సైరన్. హైదరాబాద్లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్. పోలీస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిర్వహణ. యుద్ధ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ పై ప్రజలకి అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ అయితే కనుక నిన్న నిర్వహించడం జరిగింది. ఏదైనా దాడి జరిగినప్పుడు ఎలా సామాన్య ప్రజలు వారి ప్రాణాలను వారు రక్షించుకోవాలి అన్న దానిపైన నిన్న అవగాహన కల్పించడం జరిగింది. ఇక మరో వార్త. సైన్యం వెంటే మనమంతా. ఇలాంటి టైంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదు. సీఎం రేవంత్. అత్యవసర సేవల ఉద్యోగులకు సెలవులు రద్దు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండాలి.
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇన్ఫర్మేషన్ సెంటర్, బ్లడ్ ఆసుపత్రుల్లో బెడ్లు, మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలి. ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు ప్రత్యేక సెల్, పాక్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్లను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. దేశ సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ. సో సైన్యం వెంటే మేమంతా కూడా ఉంటాము అని చెప్పేసి, మనమంతా కూడా ఉందాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు తావు లేదు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైతే ఉద్యోగులు సెలవులు పెట్టి వెళ్ళారో వాళ్ళు అత్యవసరంగా సెలవులు రద్దు చేసుకొని వెనక్కి రావాలి అని చెప్పారు. ఇక మంత్రులు, అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇక పాక్, బంగ్లాదేశ్ నుంచి ముఖ్యంగా అక్రమంగా ఎవరైతే వలస వచ్చుంటారో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు. జనరల్గానే ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఎప్పుడు ముందుంటుంది. ఇక ఈసారి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అయితే కనుక ఇంకా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సో అందుకే అందరూ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు సెలవుల మీద వెళ్ళకోకుండా వెళ్ళినోళ్ళు కూడా వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక దేశ సైన్యానికి సంఘీభావంగా ఈ రోజు అయితే కనుక సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపడతామని చెప్పేసి ప్రధానంగా సీఎం చెప్పారు. హైదరాబాద్ లో హై అలర్ట్, రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటంతో స్పెషల్ ఫోకస్. ఆర్మీ సెంటర్లు, ఫారిన్ ఎంబసీల వద్ద టైట్ సెక్యూరిటీ. కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ గా సిపి ఆనంద్. ఆపరేషన్ సింధు నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పాటు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతుండటంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న రక్షణ రంగ సంస్థలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ లో అయితే కనుక హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రక్షణ పరంగా కీలక నగరం కావడంతో అయితే కనుక హైదరాబాద్ లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో అయితే కనుక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక డిఫెన్స్ సంస్థలు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సెంటర్లు, ఫారిన్ ఎంబసీల వద్ద కూడా చాలా టైట్ సెక్యూరిటీ అయితే కనుక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సిపి ఆనంద్ అయితే కనుక నోడల్ ఆఫీసర్గా చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాదు, దాని చుట్టుపక్కల ఉన్న రక్షణ రంగ సంస్థలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో అయితే కనుక భద్రతను చాలా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ప్రముఖ నగరాల్లో ముఖ్యంగా రక్షణ పరంగా కూడా హైదరాబాద్ ప్రముఖ నగరాల్లో ముందుంటుంది. ఈ నేపథ్యంలోనే అందులోనూ మిస్ వరల్డ్, ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. పెహల్గామ్ దాడి తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా జాగ్రత్తలు వహిస్తూ ఉన్నాయి భద్రత పరంగా. ఇక పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా చేపట్టింది. పాక్ గుంటనకలాగా ఎప్పుడు ఏం చేస్తుందో దానికే తెలుసు కాబట్టి నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ కదలికల్ని. ఇక మన త్రివిధ దళాలు అయితే కనుక ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ధీటుగా తిప్పికొట్టేందుకు అయితే కనుక రెడీగా ఉన్నారు. ముఖ్యంగా బార్డర్ దగ్గర కానీ ప్రముఖ నగరాలు, పర్యాటక ప్రాంతాలు ఇటువంటి వాటి చోట భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ అయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రజలు కూడా ఎవరి పాటికి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మాక్ డ్రిల్లో చెప్పారు ఎలాంటి అవగాహనతో ఉండాలి అని చెప్పేసి. అవగాహన కార్యక్రమం మాక్ డ్రిల్ ద్వారా చెప్పారు. రెస్క్యూ అంటే ఏదైనా ప్రమాదం లేదా దాడి సంభవించినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్నది ఆ మాక్ డ్రిల్లో అవగాహన కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌరులు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి కాబట్టి ఫోకస్ అంతా ఇక్కడ ఉండే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల కూడా తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల్లో అయితే కనుక భద్రతను చాలా కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే, ఈనాడులో కూడా ఉగ్రముఖపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం పేరుతో అయితే కనుక ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చారు. దద్దరిల్లిన కర్రెగుట్టలు, ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి, 18 మంది మృతదేహాల స్వాధీనం కొనసాగుతున్న కూంబింగ్. కర్రెగుట్టలో అయితే ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక 18 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూంబింగ్ అయితే కనుక కొనసాగుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. టెస్ట్లకు రోహిత్ గుడ్ బై. సో హిట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ అయితే కనుక టెస్ట్లకి రిటైర్మెంట్ ప్రకటిస్తుంది.
టెస్ట్ మ్యాచ్లకు అయితే కనుక రిటైర్మెంట్ ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక మిస్ వరల్డ్ పోటీలో ప్రారంభమవుతాయి కదా, ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. తొలి వారం తెలంగాణ పరిచయం, 17 నుంచి అసలైన పోటీలు, క్రీడా నైపుణ్యాలు, అందం, ప్రతిభ, వ్యక్తిత్వం, సామాజిక నిబద్ధతపై పరీక్షలు. ఇది మిస్ వరల్డ్ పోటీల తీరుతెన్ను. సో మిస్ వరల్డ్ పోటీల తీరుతెన్ను ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 17వ తేదీ నుంచి అయితే అసలైన పోటీలు మొదలవుతాయి. ముఖ్యంగా క్రీడా నైపుణ్యాలు, అందం, ప్రతిభ, వ్యక్తిత్వం, సామాజిక నిబద్ధత పైన అయితే కనుక వీళ్ళకి పరీక్షలు ఉండబోతున్నాయి, అంటే క్వశ్చన్స్ వాటిపైన ఉండబోతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే, దిశలో కూడా పెహల్గామ్కు ప్రతీకారం ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో నా కుటుంబంతో నేను చనిపోయినా బాగుండేది, ఇక ఏమాత్రం జాలి చూపడు, ప్రతీకారం తీర్చుకుంటా, ఆపరేషన్ సింధూర్ పై జైషే చీఫ్ మసూద్ అజహర్. జైషే చీఫ్ మసూద్ అజహర్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాది, అతను ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్ర స్థావరాలపై దాడి చేసినప్పుడు జైషే చీఫ్ మసూద్ అజహర్ ఎవరైతే ఉన్నారో తన కుటుంబ సభ్యులు 10 మంది, 4 తన అనుచరులు అయితే కనుక చనిపోయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మసూద్ అజహర్ అయితే కనుక ఇక నేను ఏమాత్రం కూడా జాలి చూపను, ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు. నా కుటుంబంతో పాటు నేను కూడా చనిపోయినా బాగుండేది అంటున్నాడు. మీరే కదా మొదలు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవి అంటే, మీ ఇంట్లో వాళ్ళ ప్రాణం పోతే నీకు బాధ తెలుస్తుంది, అమాయకులైన వాళ్ళ ప్రాణాలు పోతే ఆనందం కలుగుతుంది. ఇదా మీ బుద్ధి? ఇప్పటికీ కూడా కనువిప్పు కలగకుండా ప్రతీకారం తీర్చుకుంటా, ఏమాత్రం జాలి చూపను. నువ్వు ఎప్పుడు జాలి చూపావని? అసలు నువ్వు ఒక పెద్ద ఉగ్రవాదివి. ఉగ్రవాది అంటేనే జాలి దయలేని వాళ్ళు. మళ్ళీ జాలి అన్న పదం నువ్వు ఎలా ఉపయోగిస్తావు? జాలి అన్న పదం ఉపయోగిస్తే ఆ జాలికే జాలేస్తుంది. కుటుంబంలోని వ్యక్తులు చనిపోయారు అని చెప్పేసి దానికి నువ్వు చేయాల్సిందేంటి? దానికి బాధ్యతగా ఈ ఉగ్రవాదం నుండి వైదొలిగి సామాన్య జీవితంలోకి రావాలి. నువ్వు నిజమైన ఒక మనిషి అయితే కనుక, నువ్వు నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమించేవాడివి అయితే కనుక నువ్వు చేయాల్సింది అది. అంతేకాని ప్రతీకారం తీర్చుకుంటా ఇక జాలి చూపడం అంటే, నువ్వు జాలి ఏం చూపలే, ఎప్పుడు నువ్వు జాలి చూపలేదు కాబట్టి ఇలాంటి చేయాల్సి వస్తుంది. జాలి చూపించడం ఏంటి? జాలి నీ కింద ఏమి ఎవరు బతకట్లను జాలి చూపించడానికి? నీ వల్లనే, నీలాంటి వాళ్ళ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నావు. నిజమే, నీ కుటుంబంతో నువ్వు అంటున్నావు కదా, నా కుటుంబంతో నేను చనిపోయినా బాగుండేదని. అది నీ మనస్సాక్షికే తెలియాలి. 3 కార్మికుల దుర్మరణం, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ఘటన, లిఫ్ట్ తెగిపడిపోవడంతో ప్రమాదం. మేడ్చల్ జిల్లాలో ఘటన. మేడ్చల్ జిల్లాలో అయితే కనుక ఒక దురదృష్ట ఘటన జరిగింది. లిఫ్ట్ తెగి పడిపోవడంతో అయితే కనుక 3 కార్మికులు మరణించారు. ఇది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ఈ ఘటన జరిగింది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక, సో వీళ్ళు నమస్తే తెలంగాణ ఇక్కడే భారత మాత అంటే ఒక మహిళ చిత్రం వేసి భారతదేశ మ్యాప్ని తిలకంగా పెట్టారు. దీంట్లో కూడా అన్ని పేపర్స్లో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్స్ ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ సరైన పేరు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతోనే నా భర్త ఆర్మీలో చేరారు. ఆయన లేకపోయినా ఆ స్ఫూర్తి ఉంది. అమాయకులను బలిగొన్న వారికి పడిన శిక్షను చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరు సరిగ్గా సరిపోయింది. సో హిమాన్వి నేవీ అధికారి వినయ్ నర్వాల్ సతీమణి ఏదైతే బైసారన్ ఘటనలో కొత్తగా పెళ్ళైన దంపతులు వీళ్ళే తన భర్తను తన కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆమె చెప్పాలంటే లిటరల్గా ఏం చేయాలో అర్థం కానీ ఒక అచేతన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ ఫోటో యావత్ భారతదేశమే కాదు ప్రపంచాన్ని కూడా కలిసివేసింది ఆ ఫోటో చూస్తే కనుక. సో ఆమె నిన్న స్పందించారు దీనిపైన. ఈ పేరు ఆపరేషన్ సింధూర్ అన్న పేరు సరిగా సరిపోయింది. నా భర్త కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతోనే ఆర్మీలో చేరారు అని చెప్పేసి హిమాంశు అయితే కనుక చెప్పింది. ఇక ఎవరైతే అమాయకుల ప్రాణాలను బలికొన్నారో వారికి పడిన శిక్షను చూసి నా భర్త ఆత్మ శాంతించి ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా హిమాంశు చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ మాట్లాడుతూ, ఉగ్రవాదం అంతం కావాల్సిందే. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమే. భారత సైనిక పాఠవానికి భారతీయులుగా గర్విస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో కేసీఆర్ ఆపరేషన్ సింధూర్పై స్పందిస్తూ
ముఖ్యంగా భారత సైనిక పాఠవానికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా అది ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే అని చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.